మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. సో దీని ప్రభావం అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. సో ఇంకా ఈ యొక్క వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంకా ఏపీలో చూస్తే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా విశాఖ జిల్లాకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి, ఇంకా ఇది ఎక్కడ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? నేటి రోజున ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ బలపడి ప్రస్తుతం ఈ రోజుకి ఈ వాయు బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒరిస్సా మరియు ఉత్తరాంధ్రకి మధ్యలో పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలోను, 240 కిలోమీటర్ల దూరంలోను అది వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఈ వాయువు దిశలో ఈ ప్రయాణిస్తూ ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరిని వాయుగుండంగా చేరుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో కూడా ఇది వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ క్రమేపీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా మన రాష్ట్రంలో కూడా నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా విస్తారంగా వర్షాలు, మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. పర్టికులర్ చూస్తే అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఉత్తరాంధ్రలో ఉంటున్న మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉంటున్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. వీటన్ని దృష్ట్యా మళ్ళీ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సీ అంటే ఈ రఫ్నెస్ కూడా ఎక్కువ ఉండడం చేత మత్స్యకారులు అందరినీ కూడా మనం ఇదివరకు నుంచి చెప్తున్నట్టుగానే ఇంకొక 2-3 రోజుల వరకు నెక్స్ట్ 2 డేస్ వరకు కూడా వెళ్ళొద్దని వాటికి చెప్తున్నాం. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు వాటన్నిటి కూడా స్క్వాలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత అక్కడ నౌకాశ్రయాలు అందరికీ కూడా అంటే కళింగపట్నం, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం పోర్టు, నెక్స్ట్ ఉన్నటువంటి కాకినాడ వీళ్ళందరికీ కూడా లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 దీన్ని ఎగరవలసిందిగా వాళ్ళందరికీ కూడా మనం ఆదేశాలు కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కానీ సూచనలు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తాలు ఉన్నటువంటి ఇంకా మిగతా ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమంటున్నాయంటే మచిలీపట్నం, కృష్ణపట్నం అన్ని వీళ్ళకి కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవలసిందిగా చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే అల్లూరు సీతారామరాజు కానీ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి అత్యధికంగా చాలా రోజులుగా చూస్తున్నాం. మనకి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అక్కడ. అలాగే ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇంకా 2-3 డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు ఇంకొక 2-3 రోజులు పడే అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకా వర్ష ప్రభావం సంబంధించి ఏ శాఖలకి అలర్ట్ చేయడం జరిగింది సార్ మీరు? ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి అంటే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అయినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్స్ కానీ, అదే కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా, ఇంకా వేరే ఫిషరీస్ డైరెక్టరేట్స్ కానీ, లేకపోతే పోర్ట్ అథారిటీస్ కానీ, అదర్ ఇరిగేషన్ అథారిటీస్ కానీ, రైల్వేస్ కానీ, లేకపోతే టెలికమ్యూనికేషన్స్ వీళ్ళందరికీ కూడా వీటికి సంబంధించినటువంటి సమాచారం అని ఎప్పటికప్పుడు కూడా మన బులెటిన్స్ రూపంలో మనం అందజేస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కూడా మన బులెటిన్స్ని అన్నింటినీ కూడా విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో కూడా మనం పోస్టింగ్స్ చేసి అప్డేట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ సైక్లోన్ వార్నింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానీ, అదే ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ రూపొందించినటువంటి వెబ్సైట్స్లో కానీ వీటికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు చూసి తెలుసుకోవచ్చు. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. వెదర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. రానున్న మరొక 2 రోజుల్లో కూడా విశాఖ వ్యాప్తంగా అయితే మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సో మత్స్యకారులు ఎవరైనా సరే వేటకు వెళ్లే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని, సో అన్ని రకాల పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగిందని ఇక్కడ ఉన్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.